రేవంత్ సర్కారు పాలనలో అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కరువైంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రోజు వివిధ వర్గాలకు సంబంధించిన వారు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇవాళ న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తమపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసేలా నూతన చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టాలని అసెంబ్లీ దగ్గరకు లాయర్లు భారీగా తరలి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. న్యాయవాదుల ముట్టడి సందర్భంగా అసెంబ్లీ ముందు ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రేవంత్ సర్కారు పాలనలో అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కరువైంది. మనం చూస్తూనే ఉన్నాం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రోజుకో వర్గం ప్రజలు అసెంబ్లీ ముట్టడించడం జరుగుతోంది. తాజాగా ఇవాళ న్యాయవాదులు కూడా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు కదా. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు పూర్తిగా అన్ని శాఖల్లో అన్ని సబ్బండ వర్గాలకు అన్నిట్లో పూర్తిగా విఫలమైందని తెలియవచ్చు. ఏడాదిన్నర పరిపాలనలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రంగా విమర్శలు రావడం జరిగింది. ఏదైతే తాజాగా చూసుకుంటే అసెంబ్లీ సెషన్ జరుగుతుంది. అసెంబ్లీ సెషన్ దగ్గర న్యాయవాదులు తమ రక్షణ కోసము ఏదైతే జరుగుతున్న దాడులను ఖండించాలని నూతనంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే దాన్ని ఈ అసెంబ్లీలో అమలు చేయాలని ఇప్పటికే న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడించారు. గతంలో చూసుకుంటే అంటే నిన్న చూసుకుంటే ఏదైతే ఆ న్యాయవాదిని దారుణంగా హత్య చేశారో దానికి నిదర్శనంగానే నేడు అడ్వకేట్స్ అందరూ కలిసి ఇక్కడ ధర్నా చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది, మహిళలకు రక్షణ లేకుండా పోయింది, ఏ వర్గానికి చూసుకున్నా కూడా ఎవరికి పూర్తిగా రక్షణ లేకుండా పోయింది. ఇచ్చిన 6 పథకాల పైన అమలు పైన గాడి ఎక్కించి ప్రభుత్వ పాలన జరుగుతుంది. బడ్జెట్ లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా ఇప్పటికి కూడా ఎవరికి స్పష్టత లేకుండా పోయింది అని ఇప్పటికీ అందరు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా న్యాయవాదులను వాళ్ళు ఎప్పటికీ ప్రతి ఒక్కరికి ఏ ఎమ్మెల్యే పైన కాంగ్రెస్ పార్టీ ఏది విచారణ చేసినా కూడా ముందుగా లాయర్లు ముందస్తు వరుసలో ఉండి వాళ్ళకు ప్రతి ఒక్కరు సమకూర్చుతారు. కానీ అలాంటి లాయర్ల పైన నేడు ఇలాంటి జరగడము, ఇలాంటి దాడులు జరగడము, ఇలాంటి హత్యాయత్నాలు జరగడము, ఇట్లా కొంతమంది లాయర్ల పైన ఆకతాయి మూకలు రౌడీలా ప్రవర్తించి వాళ్ళని చంపడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయని అడ్వకేట్లు ఇప్పటికే ప్రభుత్వానికి మొరబెట్టుకున్నా కూడా ప్రభుత్వం ఇప్పటికే పట్టించుకోలేకుండా పోతుంది. ఇప్పటికే దీనిపైన గతంలో చూసుకుంటే ఏదైతే మంత్రివర్గ విస్తరణ స్థాయి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క మంత్రికి అడ్వకేట్స్ రిఫరెండం ఇచ్చారు. కానీ ఏ ఒక్క మంత్రి కూడా దానికి స్పందించకపోవడం, ఎమ్మెల్యేలు కూడా వీటికి స్పందించకపోవడం ఇప్పటికే తీవ్రంగా అడ్వకేట్ సంఘం వారు లక్ష్మణ్ ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ అసెంబ్లీ సెషన్ అయినా కూడా న్యాయవాదుల పైన ఇలాంటి దాడులు జరగద్దు, మరి ఇలాంటి దాడులు ఖండించాలి, న్యాయవాదులకు సపరేట్ గా చట్టం తీసుకురావాలి, నూతన చట్టాన్ని అమలు చేయాలి. ఈ అమలు పైన ఇన్ని సెక్షన్ల మీద బిఎన్ఎస్ ప్రకారం ఐపీసీ తీసేసి బిఎన్ఎస్ ప్రకారం ఇన్ని సెక్షన్ల పైన శిక్ష విధించే లాగా చేయాలని ఇప్పటికే న్యాయవాదులు తమ డిమాండ్ చేశారు. ఈ న్యాయవాదుల నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తులో మోహరించి న్యాయవాదులని చూడకుండా ఈడ్చుకెళ్లారు. అంటే డీసీఎం వ్యాన్ లో ఎక్కియడం కానీ, పోలీస్ వెహికల్ ఎక్కియడం కానీ, న్యాయవాదులనే మర్యాద లేకుండా కూడా ఏమాత్రం న్యాయవాదుల పైన కనికరం లేకుండా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా చేపడుతుంది. మరి వీళ్ళు కూడా ఏదైతే పోలీసు వాళ్ళు కూడా న్యాయవాదులను ఇదే విధంగా చేపడుతున్నారు. దేశానికి మూల రక్షణమే న్యాయ వ్యవస్థ, కానీ అలాంటి న్యాయ వ్యవస్థకు నేడు రక్షణ లేకుండా పోతుందని ఇప్పటికే న్యాయవాదులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి వాళ్ళ ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఈ అసెంబ్లీ సెషన్ లోనే ఇప్పుడు రానున్న రేపైనా ఈ రోజైనా నూతన అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే బిల్ ఒకటి పాస్ చేసి న్యాయవాదులకు తగిన రక్షణ కల్పించాలని ఇప్పటికే న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.